గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా. ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఊపుతారు, హుషారు చూపిస్తారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం. ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం. భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్ లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్ లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు. ఎంతమంది చనిపోయారో ఆ విభజన సమయంలో. భారతదేశం అన్ని మతాలకి, అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కిందను ముస్లిం సోదరుడు, జన సైనికుడు, ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం. అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ ని ఆరాధిస్తాం, చెగ్వేరాని ఆరాధిస్తాం, మన చెగ్వేరాని ఇష్టపడతాం. కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా గనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్లా, జన సైనికుల బలం కూడా అడగట్లా. వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించే సత్తా ఉన్నాడు. మీరు ఆలోచించి ఓటేయండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ, చలమలశెట్టి సునీల్ని అడగండి ఎంపీగా. నువ్వేం చేసావు? ఎందుకు ఇన్ని పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం. కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ లో వెళ్ళలేవు. తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతావు. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే, ఒక పార్టీ నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని, ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన. అందుకు గౌరవం నాకు. అరే, ఊసర వెళ్ళిలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చిపుత్తు పెడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ రోజు కనుక మేలుకొనకపోతే, మీరు కనుక గాంధీ గారికి దండాలు పెట్టి, భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే, చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయిన వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని. ఆస్తుల్ని, మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్ని చెప్పా. నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు. నాకేమో చదువు, మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద పని నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలా మంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాలు చాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న. మా పెద్దనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెద్దనాన్న సత్యనారాయణ గారని. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను. కానీ నాకు గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష.
అరే గాంధీ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్స్ రాజ్యాలు వెళితే బెదిరిస్తారు. జగన్ మాట్లాడొచ్చు, అన్ని మాట్లాడతారు జగన్. కానీ 30,000 మంది ఆడబిడ్డ మిమ్మల్ని అడుగుతున్నా, ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా, బిల్లలు ఆడిపోతాం. మీకు ఉండదా బాధ? ఒక ఆడబిడ్డ మీ మీద మగాళ్ళు ఇబ్బంది. ఇందాక ఎందుకు అరిచానమ్మా అక్కడ? మీరు గబుక్క మీద అంతమంది మీద పడితే నాకు హృదయం బిల్లలు ఆడిపోయింది నాకు. అలాంటి మీకు, అలాంటి 30,000 మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్ లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? నీకున్న చెంచాలంతా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులు అయితే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత. గంజాయిలు నువ్వు అమ్ముతావు, నువ్వు గంజాయికి క్యాపిటల్ అయిపోయింది. మనకి 25 యూనియన్ని భయపెట్టేశాడు. భవన నిర్మాణ కార్మికుడిని ఇసుక దొరక చచ్చిపోయేలా చేశాడు ఈ ప్రభుత్వం. 25 యూనియన్లు ఉన్నాయి, ప్రతి యూనియన్ ని భయపెట్టేయడమే. పోర్ట్ యూనియన్ అని చెప్పండి, లారీ డ్రైవర్ యూనియన్ చెప్పండి, అందరినీ భయపెట్టేయడమే. ఏం చేయాలి మరి దీనికి? పవన్ కళ్యాణ్ ఒక్కడిస్తే సరిపోదు. పవన్ కళ్యాణ్ ఒక్కడిస్తే అన్న మీ వెంట ఉంటాం అంటే సరిపోదు. మీ జీవితం కోసం మీరు నిలబడకపోతే, నేను చూడండి, నేను తగ్గించుకున్నాను. ఎవరన్నా ఇంత జనబలాన్ని చూసి ఏమనుకుంటారు? నేను ఎదగాలని కోరుకుంటాడు. నేను తగ్గి కొండబాబు గారికి ఇక్కడ నిలబెట్టేలా చేస్తాం మేము. దేనికి అంటే ఈ నేల నా నేల, నా మాతృభూమి ఇది, నా ప్రజాస్వామ్యం ఇది. లక్షల మంది చనిపోయారు. ఈ నేలని నేను కూడా కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకుంటాడని ఒక బాధ, ఆవేదన నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేస్తుంది. ఓట్ల కోసం ఎంతసేపు అమ్మా? ఓట్లు లేకపోతే నేను చచ్చిపోతానా? ప్రభుత్వంలో నేను లేకపోతే చచ్చిపోతాను. నాకేం అవ్వదు. సగటు మనిషి నలిగిపోతా ఉంటే వీళ్ళు మాట్లాడరేంటి? అందరం భయపడిపోతామేంటి? ఆ బాధ తీసుకొచ్చి నన్ను మీ ముందు నిలబెట్టింది, మీకోసం పోరాటం చేసేలా చేస్తుంది. నేను ఈ రోజున మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, నా కోసం ఓటు అడగట్లేదు, నా కోసం ఓటు అడగట్లా. మీ భవిష్యత్తు కోసం దశాబ్దం నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను. దశాబ్దంన్నర ముందు రాజకీయాల్లోకి వచ్చా, దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యన టీవీలో అడిగారు ఇంటర్వ్యూలో, మళ్ళీ జగన్ వస్తే మిమ్మల్ని చంపేస్తాడు అది ఇది అంటే ఒకటే చెప్పారు. జగన్ వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2009లో ఆయన ఎలాగా రాళ్ళండి, అది వేరే విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వం రావట్లేదు, వేరే విషయం. వైఎస్ జగన్ రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను ఆయనతో గొడవ పడి ఒక దళితుల కాలనీని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంటే పోరాడిన వాడిని, భీమరావు వాడ అని చెప్పి. దానికోసం పోరాటం చేస్తే వాళ్ళు అన్నా, గట్టిగా అన్నా,